కప్పు క్యారెట్ తురుమండి. క్యారెట్ హల్వానే కదా, దీంట్లో వెరైటీ ఏముంది అని మీరు అనుకోవచ్చు. అయితే నేను చేసే దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ మార్చి చేస్తున్నానండి. దీనివల్ల హెల్దీ అను ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. రెగ్యులర్గా మనం క్యారెట్ హల్వాని షుగర్తో మేక్ చేసుకుంటాము. అయితే నేను షుగర్ కాకుండా బెల్లంతో మేక్ చేస్తున్నానండి. 1 కప్పు క్యారెట్కి తురుముకి హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేసి చేస్తున్నానండి. దాంతోపాటు ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే మిల్క్. మామూలుగా అయితే మనం మామూలు పాలుతో చేసుకుంటాము. అయితే నేను చేసేది మామూలు పాలు కాదండి, కోకోనట్ మిల్క్తో చేస్తున్నాను. కోకోనట్ మిల్క్ చేయడం ఎలాగో, ఇది కోకోనట్ మిల్క్ అండి. హాఫ్ కప్పు కోకోనట్ మిల్క్ తీసుకుంటున్నాను. ఈ క్యారెట్ హల్వా చేయడం కోసం మనం తీసుకునేది ఏంటంటే కోకోనట్ మిల్క్. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మార్చి నేను క్యారెట్ హల్వాని కొంచెం హెల్దీగా చేస్తున్నానండి. పిల్లలకి బెల్లం పంచదార కన్నా బెల్లం చాలా మంచిది. అందుకోసం అని చెప్పి నేను బెల్లం ప్రిఫర్ చేశాను. దానికి తోడు మామూలు పాలకు బదులు కొబ్బరి పాలు అయితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. నేను ఒకసారి ట్రై చేసి చూశాను, చాలా బాగా వచ్చింది. కాబట్టి నేను దీన్ని మీకు కూడా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. వీటితో పాటుగా మనకు కావాల్సిన పదార్థాలు బాదం పప్పు, అలాగే జీడిపప్పు, మనకి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా కావాలండి. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం క్యారెట్ హల్వాని హెల్దీగా ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. కొంచెం ఒక హాఫ్ కప్పు పట్టాలేంటి, కొంచెం నెయ్యి మాత్రం కావాలి. జీడిపప్పు వేయించుకోవడానికి ఒకటి, మనం క్యారెట్ని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవడం కోసం ఖచ్చితంగా మనకి నెయ్యి అనేది అవసరం. కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా పప్పు వేస్తున్నానండి. ఫస్ట్ బాదం పప్పు కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ బాదం పప్పు వేసుకోవాలి. ఆ తర్వాత మనం జీడిపప్పు వేసుకొని రెండింటిని దూరగా వేయించుకొని తీసుకోవాలండి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాదం పప్పును జీడిపప్పును మిక్స్ చేసుకోవాలండి. రెండింటిని కలిపి బాగా క్యారెట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేసుకునేది కోకోనట్ మిల్క్ అండి. కోకోనట్ మిల్క్ ఏంటంటే అది ఏం లేదండి, పచ్చి కొబ్బరి తీసుకుని పైన ఉన్న నల్లటి చక్కెర అంటే ఇది ఉంటుంది కదండి, అది తీసేసి మిక్సీ పట్టుకుని మనం వడకట్టుకుంటే కోకోనట్ మిల్క్ రెడీ అయిపోతుందండి. అంటే చాలా సింపుల్ అండి, కాకపోతే కొంచెం ప్రాసెస్ కానీ చాలా బాగుంటుందండి. మామూలు నార్మల్ ప్యాకెట్ మిల్క్ కన్నా కూడా కోకోనట్ మిల్క్ వేసి చేస్తే ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, నేను చెప్పినాను కాదు. అలాగే పిల్లలకు కూడా చాలా మంచిదండి. ఈ రోజుల్లో పిల్లలు ఎవరు పచ్చి కొబ్బరి తినమంటే తినట్లేదు. ఇంతకుముందు అయితే తినేవాళ్ళం, కానీ ప్రసాదం అని ఇలానే పెడితే తినేవాళ్ళం. కానీ ఇప్పుడు పిల్లలు కొబ్బరి తినడానికి ఇష్టపడట్లేదు. కాబట్టి ఇలాగ ఒక దాంట్లో యాడ్ చేసి పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి. మెయిన్గా హెయిర్ గ్రోత్కి కోకోనట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అందుకోసం అని చెప్పి నేను ఈ కోకోనట్ మిల్క్ని యాడ్ చేశానండి. ఈ కోకోనట్ మిల్క్లో ఈ క్యారెట్ మొత్తం బాగా ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించేసేయాలండి. అడుగు అంటుతూ ఉంటుంది ఈ టైంలో. కాబట్టి జాగ్రత్తగా సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా తిప్పుకుంటూ మనం ఉడికించుకోవాలండి. బాగా దగ్గర పడాలి. మొత్తం పాలన్నీ క్యారెట్ తురుము పీల్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. అప్పటి వరకు బెల్లాన్ని యాడ్ చేయకూడదు, ఎందుకంటే మేబీ ఒకవేళ ఇరిగిపోతాయేమోనని నాకు డౌట్. మామూలు పాలలో బెల్లం వేస్తే ఇరిగిపోతుంది ఒక్కోసారి. అయితే కోకోనట్ మిల్క్లో ఎలా ఉంటుందని తెలియదు, కానీ ఏమో బై డౌట్. అందుకోసం అని చెప్పి నేను అలా చేయకూడదని చెప్పి మొత్తం ఇంకిపోయిన తర్వాత వేద్దామని అనుకున్నాను. అందుకని బాగా సిమ్లో పెట్టి బాగా ఉడికించానండి. ఈ వాటర్ అంతా పోయేటప్పుడు జస్ట్ ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎందుకంటే స్వీట్స్లు మనం ఏది చేసేటప్పుడైనా సరే ఒక చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మన దగ్గర అవైలబుల్గా ఉంటే పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర అయితే లేదు. నేను ఖచ్చితంగా స్వీట్స్ చేస్తే పచ్చకర్పూరం అనేది యాడ్ చేస్తాను, ఆ ఫ్లేవరే వేరుగా ఉంటుంది. అయితే ప్రస్తుతానికి నా దగ్గర లేకపోవడం వల్ల వేయడం లేదు. ఇది బాగా ఇంకిపోవాలండి. ఇంకిపోయిన తర్వాత మనం బెల్లం యాడ్ చేసుకున్నాం. క్యారెట్ హల్వా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. పిల్లలకు కూడా మంచిది, ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లంలో పిల్లలకు కూడా ఎదిగే పిల్లలకి బోన్ స్ట్రెంత్ కోసం మనకి బెల్లం అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అందుకోసం అని చెప్పి నేను పంచదారని అవాయిడ్ చేసి బెల్లాన్ని ప్రిఫర్ చేశానండి. కానీ టేస్ట్ కూడా పంచదారతో చేసిన దానికన్నా కూడా బెల్లంతో చేసిన టేస్టే చాలా బాగా వచ్చిందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. కానీ చాలా బాగా వచ్చింది. నేను అందుకోసమనే ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా బాగా ఉడికించాలండి ఇది. నేను
దీంట్లో ఎటువంటి కలర్స్ ఏమీ వేయలేదండి. ఎందుకంటే న్యాచురల్ కలరే. కొంచెం బెల్లం వేయడం వల్ల, పంచదార వేయడం కంటే లైట్ కలర్లో ఉంటుంది, కానీ మనం బెల్లం వేసి చేయటం వల్ల ఇది కొంచెం కలర్ కూడా బాగానే ఉంటుందండి. మనం ఎక్స్పెషల్లీ ఇంకా మళ్ళీ ఫుడ్ కలర్ ఏమీ దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలాగ దగ్గర పడుతున్న టైంలో మనం కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. బాగా మగ్గించాలండి. క్యారెట్ హల్వా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకొని దించుకోవాలండి. సూపర్గా అయితే వచ్చింది. ఫైనల్గా మొత్తం దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసేసి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమేనండి. చాలా బాగుంది. చూడటానికైతే చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందని చెప్పి నాకు 100% కాన్ఫిడెన్స్ ఉందండి. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటానండి. చూడండి, చూడటానికి ఎంత యమ్మీగా ఉందో. ఇలా చూడడానికి ఎంత యమ్మీగా ఉంటే పిల్లలు తప్పకుండా తింటారండి. మీరు కూడా ఇలా చేసి టేస్ట్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.